హలో, మంచిది. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ఎప్పుడు చదువుకునే లేఖన భాగాన్ని చదువుకొని ముందుకు సాగుదాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8 నుంచి 6 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6 నుంచి. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్నవానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్నవానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. చాలండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, మీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి ఈ సమయంలో లెక్కలేనంతగా స్తుతులు స్తోత్రములు ప్రభువా. కాలములను సమయములను అన్నీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని మా బ్రతుకుల్లో మీరు చేస్తున్న గొప్ప కార్యములను బట్టి స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఈ సమయంలో మీ నామాన్ని కీర్తించి మిమ్మల్ని కొద్ది నిమిషాలు కొనియాడి తండ్రి, మీ మాటలు విని మా ప్రాణాత్మలను తృప్తిపరుచుకునే గొప్ప అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు తండ్రి. నీవు చెప్పే ప్రతి మాటను ప్రభువా శ్రద్ధగా ఆలకించి, ప్రభువా అలాగున్నవా లేవా అని లేఖనముల ద్వారా పరిశీలించి వాటిని మా హృదయంలో చేర్చుకొని వాటి ద్వారా ఎలా జీవించాలో నేర్చుకునే కృపను మాకు దయచేయండి తండ్రి. ఈ లోకం ఎప్పటికీ శాశ్వతము కాదు కాబట్టి మీ వాక్యమే తండ్రి ఎల్లప్పుడూ నిలిచి ఉండేది కాబట్టి ఆ వాక్యము మీద మా దృష్టిని ఉంచి దాని ప్రకారముగా మా జీవితాలను మార్చుకొని తండ్రి, ఈ జీవితానికి ఒక అర్థము పరమార్థము కలిగి మేము ఉండే కృపను దయచేయమని వినే ప్రతి ఒక్కరిని మీరు ప్రభువా దర్శించి ఈ మాటల ద్వారా తండ్రి వారి యొక్క హృదయాలను, వారి యొక్క దృష్టిని, వారి మనస్సులను అన్నిటినీ కూడా మీరు మార్చమని, మీ వాక్యము వైపుకు మా మనస్సులను త్రిప్పి దేవా మా దృష్టిని వాక్యం మీద నిలుపుకొని తండ్రి దాని ద్వారా మా జీవిత మార్గాలను, లక్ష్యాలను తండ్రి మరొకసారి సరిచేసుకునే కృపను మాకు దయచేయమని కొద్ది నిమిషాలు తండ్రి మా అందరితో మీరు సంచరించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. వినే ప్రతి ఒక్కరికి మరి నా హృదయపూర్వక వందనాలు. మరి చదవబడిన ఈ వాక్యాన్ని బట్టి ఈ కాలపు ప్రవక్త బోధించిన ప్రకటన గ్రంథంలోని 42వ భాగం, అది మరి 4వ అధ్యాయంలో 10వ భాగం కింద ఈరోజు ధ్యానించుకుందాం. మరి ఈరోజు ఈ 4వ అధ్యాయాన్ని మనం ముగించుకుందాం. మరి అధ్యాయంలో 4వ అధ్యాయంలో యోహాను ప్రత్యేకముగా పరలోకములో ఉన్న సన్నివేశాన్ని వివరిస్తూ ఉన్నాడు. మరి 4 జీవుల గురించి మనం గత 2-3 వారాల నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ఈ 4 జీవులకున్న ప్రత్యేకతలు ఏమిటో మరి 2 వారాల నుంచి మనం చెప్పుకుంటున్నాం. మొదటి ప్రత్యేకత ఏంటంటే వాటికి ముందు వెనుక లోపల అన్నీ కూడా కన్నులతో నిండి ఉన్నవని మనం ఆల్రెడీ చూసాం. అది మొదటి ప్రత్యేకత. రెండవది ఏంటంటే
అవి 24 గంటలు రాత్రింబగళ్ళు పరిశుద్ధుడు 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 అని మానక చెప్పుచుండును అని మనం ఆల్రెడీ పోయిన వారం చూసాం. వాటికి 6 రెక్కలు ఉన్నాయని, మరి ఆ రెక్కలతో ఎప్పుడు ఎగురుతూ అవి పరిశుద్ధుడు 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 అని మన దేవుని యొక్క గొప్పతనాన్ని, పవిత్రతను, ఆయన యొక్క ఔన్నత్యాన్ని అవి ఎప్పుడు కూడా కొనియాడుతూ స్తుతిస్తూ రాత్రింబగళ్ళు చెప్పుచుండును అని అది 2వ ప్రత్యేకత అని పోయిన వారం చూసాం. అంటే వాటికి అలసట కానీ విశ్రాంతి కానీ ఏమీ లేవన్న విషయం మరి వీటిని బట్టి మనకు అర్థమవుతుంది. సో అవి మన దేవుని యొక్క గుణలక్షణాలు. ఏంటివి? మరి దేవుని యొక్క కన్ను ప్రతిదాన్ని చూసిద్దని పోయిన వారం మనం చూసాం, అవునా? మళ్ళీ దేవుని యొక్క కళ్ళే ఈ 4 జీవులు కూడా కలిగి ఉన్నాయి. అందుకే అవి ముందు ఏం జరుగుతుందో చూస్తాయి, వెనక ఏం జరుగుతుందో కూడా చూస్తాయి. మనుషుని యొక్క మనసులో ఏముందో కూడా పసిగట్టే నేత్రాలు ఆ 4 జీవులకు ఉన్నాయి. ఆ కళ్ళు దేవుని యొక్క నేత్రాలని మనం చూసాం. ఇక్కడ కూడా మనం చూస్తే ఈ అలసట విశ్రాంతి లేని ఈ గుణలక్షణం ఎవరిదంటే మన దేవునిది. కాబట్టి ఆయన ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు అని చక్కగా రాయబడింది. సో మన దేవుని యొక్క గుణలక్షణాలే ఇవన్నీ కూడా. సో మళ్ళీ ఇలాంటి గుణలక్షణాలే ఈ 4 జీవులు కూడా కలిగి ఉన్నాయి. ఎందుకంటే ఆ సింహాసనాన్ని కాపాడుకొని ఆ సింహాసనానికి అతి దగ్గరగా ఉండే జీవులు ఈ 4 జీవులు కాబట్టి మరి దేవునికి ఉన్న అవే గుణలక్షణాలు, అవే ప్రత్యేకతలు ఇవి కూడా కలిగి ఉన్నాయి. సో ఇది 2వ గుణలక్షణం అని మనం చూసాం. సో ఈ విధముగా ఈ 4 జీవులు, సింహము, దూడ, మానవ ముఖము, పక్షిరాజు, ఈ 4 జీవులు కూడా మధ్యలో ఉన్న సింహాసనాన్ని 4 వైపుల నుంచి ఒక గొలుసులాగా అవి కాపలా కాస్తూ ఉంటాయని, అనుమతి లేనిదే ఎవరిని కూడా లోపలికి రానివ్వని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఈ నమూనాను బట్టే మోషే కూడా భూమి మీద ఆ యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించాడని కూడా పోయిన వారం చెప్పుకున్నాం, అవునా? సో ఈ 4 పక్కల ఉన్న ఈ 4 జీవులు దేన్ని చూపిస్తున్నాయంటే ఎవడికి పడితే వాడికి, అంటే ఇతరులకు ప్రవేశము లేదు, అవునా? ఇదొక రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ అని నేను పోయిన వారం చెప్పాను. ఉదాహరణ కూడా నేను చెప్పాను. ఈ ఇతరులకు ప్రవేశము లేదు అనే ఈ రెస్ట్రిక్షన్ దేవుడు ఎప్పుడు పెట్టాడంటే ఆది కాండములో ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వారిని తోట నుండి వెళ్ళగొట్టి ఈ రెస్ట్రిక్షన్ని దేవుడు అక్కడ పెట్టాడని, ఖడ్గ జ్వాలను పెట్టాడని, కెరూబుల్ని కాపలా పెట్టాడని పోయిన వారం మనం చూసాం. ఆ జీవవృక్షంకు పోయే మార్గంలో వీటిని పెట్టాడు. ఆ జీవవృక్షం ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సో ఆయన మహిమను మనం పొందాలంటే, ఆయన సన్నిధికి మనం వెళ్ళాలంటే, సదాకాలం ఆయనతో జీవించాలంటే ఖచ్చితంగా ఆ కెరూబుల్ని వాటిని దాటుకుంటూ మనం వెళ్ళాలి. ఎవరు వెళ్తారు అంటే అనుమతి ఉన్నవారు మాత్రమే, దేవుని అనుగ్రహం ఉన్నవారు మాత్రమే వెళతారని కూడా పోయిన వారం చెప్పాను నేను. ఇక్కడ మనం చూస్తే కయ్యను, హేబేలుకు మాత్రమే ఆ అనుమతి దొరికింది, కయ్యనుకు దొరకలేదు. అలాగే బిలాము మరియు మోషే ఇద్దరు ప్రవక్తలే, కానీ మోషే మాత్రమే దేవుని యొక్క మహిమను, ప్రసన్నతను ఆ బద్దలైన బండ సందులో నుంచి చూడగలిగాడు. బిలాము మాత్రం తిరస్కరించబడ్డాడు. ఇలా దేవుడు అందరికీ అనుమతినివ్వలేదు, ఆయన ఎన్నికలో ఉన్నవారికి మాత్రమే. అందుకే బైబిల్లో రాయబడింది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని. సో ఈ నమూనాను బట్టే మరి ఇదంతా ఏం చూపిస్తుందంటే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళటానికి వీల్లేదు. సో దీన్ని బట్టి మోషే ఈ యొక్క గుడారాన్ని కూడా నిర్మించాడు. కాబట్టి మరి ఇక్కడ కూడా మనం చూస్తే ఈ మందసాన్ని తయారు చేసేటప్పుడు కూడా కెరూబుల్ని పెట్టాడు. అంటే ఒక రెక్క ఇంకొక దాని రెక్కతో అంటి ఉన్నట్టుగా మరి ఆ నమూనాను చూసే ఈ భూమి మీద ఈ మందసాన్ని కూడా మోషే చేయించాడు. కాబట్టి మోషే ఊహల్లో నుంచి, మరి ఎక్కడి నుంచో ఊహాగానాల్లో నుంచి వచ్చిన పిక్చర్ కాదు ఇది. కవులు వాళ్ళు ఏం చేస్తారంటే చెట్టు కింద కూర్చొని వర్ణిస్తూ ఉంటారు. వారి ఊహాగానాల్లో నుంచి వచ్చిన మాటల్ని పద్యాల రూపంలో రాస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథం అనేది అలా రాసింది కాదు. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి
వారు ఏదైతే దివ్య దృష్టితో ఆ యొక్క సంగతులను చూశారో వాటినే పరిశుద్ధ గ్రంథంలో రాసుకుంటూ వెళ్ళారు. కాబట్టి మోషే చూసినట్టే పరలోకంలో చూసిన నమూనా ప్రకారముగానే ఈ మందసాన్ని కాపలా కాసే ఆ కెరూబుల్ని, రెక్కలు అంటి ఉన్న ఆ కెరూబుల్ని మందసం మీద పెట్టాడు. ఈ మందసాన్ని కూడా ఎక్కడ పెట్టాడంటే అతి పరిశుద్ధ స్థలంలో పెట్టాడు. ఆవరణము పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలములో ఈ మందసాన్ని పెట్టాడు. సో ఎవరైనా సరే ఈ మందసాన్ని అంటే దేవుని యొక్క మహిమను ఎవరికి పడితే వారికి కనిపించేది కాదు. ఇది ఈ మహిమను, ప్రసన్నతను, మందసాన్ని చూడాలి అంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ఆ ప్రధాన యాజకుడు మాత్రమే లోపలికి వెళ్ళాలి. ఎవరు పడితే వాళ్ళు ఆ ప్రసన్నతను చూడటానికి వీల్లేదు. అందుకే మోషే అక్కడ ఏం పెట్టాడంటే అడ్డతెరలను పెట్టాడు. ఒక్కొక్క తెరను దాటుకుంటూ ఒక్కొక్క స్టెప్ వైజ్గా ముందుకెళ్తూ ఉండాలి. ఆవరణాన్ని దాటుకొని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. మరి అక్కడి నుంచి మరొక ప్రత్యేకమైన వ్యక్తి ఇంకొక తెరను చీల్చుకుంటూ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. ఇలా ఒక్కొక్క తెరను దాటుకుంటూ అతడు సింహాసనము యొద్దకు సమీపించాలి. కాబట్టి ఇదంతా ఏంటంటే పరలోకములో ఉన్న దేవుని యొక్క ఆ నమూనాని, ఆ యొక్క అమరికను, ఆ ప్రొసీజర్ని సేమ్ అలాగే సాదృశ్యముగా మోషే భూమి మీద ఆ ప్రత్యక్షపు గుడారంలో పెట్టాడు. సో ఎవరు వెళ్తారు అక్కడికంటే అనుమతి ఉన్నవారు మాత్రమే. ఇక్కడ మనకు తెర ఏం చూపిస్తుందంటే అదొక ఇతరులకు ప్రవేశము లేదు అన్న విషయాన్ని ఈ తెర మనకు తెలియచేస్తుంది. తెర లేకపోతే అందరికీ ఓపెన్గా కనిపించింది, కానీ తెర ఏం చూపిస్తుందంటే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళటానికి వీల్లేదు. అనుమతి ఉన్నవారు మాత్రమే, అభిషేకం పొందిన వారు మాత్రమే వెళ్ళాలి అన్న విషయాన్ని చూపించేదే ఈ యొక్క తెర, లోపలి తెర. సో ఎవరు వెళ్తారు అక్కడికంటే అభిషేకము పొందిన యాజకులు, ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. అది కూడా ఎలా పడితే అలా వెళ్ళకూడదు. దేవుడు విధించిన ఆ ప్రత్యేకమైన విధానంలో మరి ముఖ్యముగా ఆ యొక్క అభిషేక తైలముతో అభిషేకించబడి అప్పుడు వెళ్ళాలి. అభిషేక తైలం ఏంటి? అభిషేక తైలం అంటే మరి ప్రత్యేకముగా ఇది ఎవరి కోసం అంటే యాజకుల కోసం మాత్రమే. ఇది ఎలా తయారు చేస్తారు అంటే మరి షారోను పుష్పము యొక్క ఆ పరిమళము ద్వారా దాని నుంచి తయారు చేయబడిందే ఈ తైలం అన్నమాట. సో ఇవన్నీ దేన్ని చూపిస్తున్నాయంటే ఇవన్నీ సాదృశ్యాలు, నిజమైన వాటిని వేటినో చూపించే సాదృశ్యాలే ఈ కథలన్నీ కూడా. సో ఇక్కడ యాజకుడి మీద పోసే ఆ అభిషేక తైలము షారోను పుష్పము నుండి తీసిన తైలం. అది ఇక్కడ షారోను పుష్పం దేనికి సాదృశ్యం అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు అది సాదృశ్యం అని ఇక్కడ చక్కగా చూడండి ప్రవక్త చెప్తున్నాడు ఈ ప్రసంగంలో. ఆ రోజ్ ఆఫ్ షారోన్ ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దాని నుంచి తీసిందే ఈ పరిమళ ఈ తైలం అన్నమాట. ఈ తైలాన్ని ఆయన మీద అభిషేకించినప్పుడు అదంతా కూడా ఆ అభిషేక తైలం అలా కారుతూ ఉన్నప్పుడు అందులో నుంచి ఆ పరిమళ ద్రవ్యాలు వెదజల్లుతూ ఉంటుంది. సో అలా ఆ యొక్క విధానములో అతడు అభిషేకించబడి లోపలికి ప్రవేశించాలి. ఇదంతా దేన్ని చూపిస్తుందంటే దేవుని యొక్క ఆ షారోను పుష్పం అనే యేసు క్రీస్తులో నుంచి వచ్చిన సువాసనే ఈరోజు సంఘం మీద కూడా అభిషేకించబడి అదే సువాసనను సంఘమైన మనము ఈ లోకానికి మనం విరజిమ్ముతూ చూపిస్తూ క్రీస్తును మనం తెలియచేస్తూ వెళ్ళిపోయేదే క్రైస్తవ జీవితం అంటే. సో నిజమైన సేవకుడు, క్రైస్తవుడు, సంఘము ఏం చేసిందంటే దేవుని యొక్క అభిషేకాన్ని పొంది దేవునిలో ఏదైతే రసాయనం ఉందో, ఏదైతే ఆ పరిమళం ఉందో దాన్ని మనం ఏం చేయాలంటే ఈ లోకానికి విరజిమ్ముతూ తెలియచేస్తూ వెళ్ళేదే నిజమైన క్రైస్తవ జీవితం అంటే. దాన్ని చూపించేదే ఈ యాజకుడి మీద చల్లుతున్న అభిషేక తైలం. నిజమండి, మనం ఒక సువాసన, లోకానికి మనం ఒక సువాసన అని కూడా మరి కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము.
అలాగే 2:15 చూడండి, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. ఏ సువాసన? క్రీస్తు యొక్క సువాసన మేమే అంటున్నాడు. ఎవరికి? రక్షించబడే వారికి, నశించే వారికి కూడా. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. చూడండి, నశించిపోయే వారికేమో మరణపు వాసన. నిజమేనండి, మన మాటలు, వాక్యము ఇవన్నీ కూడా నశించిపోయే వారికి మరణాన్ని తెలియచేస్తూ ఉంటాయి. ఎందుకంటే వాడు పాపంలో జీవిస్తున్నాడు, వాడు ఒక పాపిగా ఉన్నాడు, సువార్తను తోసేశాడు కాబట్టి వాడి కోసం ఉగ్రత ఎదురు చూస్తుందని హెచ్చరించేదే ఈ వాక్యం. అలాగే రక్షించబడే వారికి మన కోసం నిత్య జీవం అనేది దాచబడి ఉందని చెప్పేది కూడా ఈ వాక్యమే. కాబట్టి క్రైస్తవులు మరి వారి దగ్గర ఉన్న వాక్యము కానీ, మనం చేసే క్రియలు కానీ ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి లోకానికంటే? నశించిపోయే వారికేమో మరణపు వాసనను తెలియచేస్తున్నాయి, రక్షించబడే వారికేమో జీవార్థమైన జీవపు వాసనగా మేమున్నాము అంటున్నాడు పౌలు. కాబట్టి అది ముమ్మాటికి నిజం. సో పాత నిబంధనలో మనం చూసినవన్నీ కూడా మరి ఈరోజు మన జీవితంలో అవి క్రియారూపం అంటే నిజ రూపాన్ని దాల్చుకున్నాయి. అక్కడ ఛాయల రూపంలో ఉన్న విషయాలన్నీ కూడా ఈరోజు సంఘానికి వాస్తవ రూపంలోనికి మార్చబడినాయి. కాబట్టి ఇది ఏం చూపిస్తుందంటే, ఒక అనుమతి ఉన్న వ్యక్తిని మాత్రమే లోపల ఆ యొక్క మహిమను చూడగలడు, ఎవరు పడితే వాళ్ళు చూడలేరు అని చూపించేదే ఈ యొక్క తెర. కాబట్టి సహోదరులారా, ఇది పాత నిబంధనలో ఉన్న విధానం. ఏది? ప్రత్యక్షపు గుడారం, మందసం, తెరలు, ఇదంతా కూడా. మరి కొత్త నిబంధనలో దేవుని యొక్క మందసం, సింహాసనం ఎక్కడుంది? పాత నిబంధనలోనేమో ప్రత్యక్షపు గుడారంలో ఉన్నాడు, షకీనా మేఘంలో ఆయన. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలో మరి ఆ తెర అనేది చినిగిపోయింది. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సిలువలో సమాప్తమైందని చెప్పినప్పుడు ఆ తెర నడిమికి చినిగిపోయింది. దేవుని మహిమ వెళ్ళిపోయింది. దేవుడు లేడు ఇప్పుడు. మరి ఆ దేవాలయాల్లో దేవుడు లేడు. మరి ఎక్కడున్నాడు ఇప్పుడు దేవుడు? దేవుని సింహాసనం ఎక్కడుంది అంటే మనిషి యొక్క హృదయంలోనే ఆ సింహాసనం ఉంది. అందుకే మరి చక్కగా రాయబడింది అపోస్తుల కార్యముల గ్రంథంలో, మరి హస్తకృత ఆలయాలలో దేవుడు లేడు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అపోస్తుల కార్యములు 17:24. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. చాలా క్లియర్గా ఉంది. మన దేవుడు హస్తకృత ఆలయములలో పాత నిబంధనలో నివసించినట్టుగా ఇప్పుడు ఏ గుళ్ళు గోపురాల్లో దేవుడు లేడు. మరి ఎక్కడున్నాడు ఆయన అంటే ఇక్కడ చూడండి, 2 కొరింథీ 6:16. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొంతిక, ఏంటి సంబంధం? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. కాబట్టి దేవుని ఆలయం అంటే ఏదో కాదు, మనమే, మన హృదయమే దేవునికి ఆలయం. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. ఎంత చక్కగా ఉందో చూడండి. దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడంట? వారిలో, అంటే దేవుని పిల్లల్లో, అంటే మనలో నివసించి సంచరిస్తాడంట. మన హృదయంలో ఉండి మనల్ని పరిపాలిస్తూ ఉంటాడు, మనల్ని నియంత్రిస్తూ ఉంటాడు, మనకి ఆలోచన చెప్పి నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎక్కడో గుళ్ళు గోపురాల్లో పుణ్యక్షేత్రాల్లో దేవుడు లేడు. ఆయన పాత నిబంధనలో పలానా చోట ఉన్నాడు అంటే ప్రజలందరూ అక్కడికి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు దేవుడు హస్తకృత ఆలయాలలో లేడు. ఆయన మానవ హృదయంలో నివసించటానికి ఎంతో ఇష్టపడుతున్న దేవుడు మన దేవుడు. అందుకే ఆయన ఏమన్నాడంటే, మరి భూమి మీద ఉన్నప్పుడు నేను వెళ్ళిపోయి మళ్ళీ వస్తాను, ఈసారి మీ లోపల ఉంటాను అని చెప్పాడు. నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను, సదాకాలము మిమ్మల్ని నడిపిస్తాను అని చెప్పాడు. కాబట్టి ఈరోజు మన దేవుడు, ఆయన ఆలయం, మన హృదయమే దేవునికి ఆలయం. లోపలున్న మన హృదయంలోనే ఆ దేవుని యొక్క సింహాసనం. కాబట్టి ఇప్పుడు దేవుడు గొళ్ళల్లో గోపురాల్లో లేడు. ఆయన ఎక్కడున్నాడంటే మన హృదయంలోనే ఆయన ఉన్నాడు. మరి ఈ విషయాన్ని మనం పెంతెకొస్తు పండుగ రోజున చక్కగా చూడొచ్చు. వారందరూ మేడగదిలో కూడి ఉన్నప్పుడు
మన దేవుడు రెండింతల ఆత్మగా సుడిగాలిలాగా అకస్మాత్తుగా అలా వారి లోపలకు దిగి వచ్చాడు. వారి మధ్య కాదు, వారిలో ఒకడిగా, ఒక వ్యక్తిలాగా లేడు ఆయన. చాలామంది పరిశుద్ధాత్ముడు అంటే ఒక వ్యక్తి అంటారు. యేసుక్రీస్తులాగే పరిశుద్ధాత్ముడు కూడా ఒక వ్యక్తి అని చాలామంది బోధకులు చెప్తూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ అనేది ఒక వ్యక్తి కాదు, అదొక పర్సనాలిటీ అని మన ప్రవక్త చెప్పాడు. సో ఆ ఆత్మ ఇప్పుడు 120 మందిలోకి వచ్చేసినప్పుడు వారి పర్సనాలిటీ, వారి యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ, మాట విధానం కానీ, వారి సేవ కానీ అన్నీ కూడా మారిపోయినాయి. ఎప్పుడు లోపలికి పరిశుద్ధాత్ముడైన దేవుడు యేసయ్య లోపలికి వచ్చినప్పుడు వారి జీవితం అంతా మారిపోయింది. కాబట్టి వారితో ఉండే వ్యక్తి కాదు పరిశుద్ధాత్మ అనగా మన లోపల ఉండి మనల్ని నడిపించే ఆత్మే పరిశుద్ధాత్మ. కాబట్టి ఇప్పుడు దేవుడు గుడిలో లేడు, ఆయన ఎక్కడున్నాడంటే మనిషి యొక్క హృదయం లోపలికి వచ్చాడు. అవునా? కాబట్టి వచ్చి ఇక అప్పటి నుంచి వారి ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు ఆయన చేస్తూ వెళ్ళాడు. నిజానికి చేసింది వారు కాదు, కానీ వారిలో ఉన్న ఆ పరిశుద్ధాత్ముడే అలాంటి గొప్ప కార్యాలు చేసుకుంటూ వెళ్ళాడు. కాబట్టి మరి అపోస్తల కార్యములు 2:38తో ఆ యొక్క పరిశుద్ధాత్మ కార్యాలనేవి అప్పటి నుండి స్టార్ట్ అయినాయి. సో అపోస్తల కార్యములు అనగా దాని అర్థం ఏంటంటే పరిశుద్ధ కార్యములు, పరిశుద్ధాత్మ కార్యములు. అపోస్తల కార్యములు అనగా అవి ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి అంటే మరి అపోస్తల కార్యములు 2:38 నుంచి అక్కడ బాప్తిసం గురించి పేతురు చెప్పినప్పుడు ఆ రోజు ఇంచుమించు 3,000 మంది రక్షణ పొందారు. వారందరూ బాప్తిసం తీసుకొని అపోస్తల బోధ యందు, అపోస్తల సహవాసమందు మరి ఎలా ప్రారంభించబడిందో, అపోస్తల కార్యములు ఎలా ప్రారంభించబడినాయో, పరిశుద్ధాత్మ కార్యములు ఎలా ప్రారంభించబడినాయో ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యములు 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఇక్కడి నుంచి ప్రారంభించబడింది. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అంటే చేర్చబడిన వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. మరియు అనేకమైన మహత్కార్యములను, సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. కాబట్టి ఇలా పరిశుద్ధాత్మ కార్యాలు అంటే యేసయ్య వారి లోపలికి వచ్చి ఇక ఈ కార్యాలన్నీ కూడా ఆయన ద్వారా అపోస్తులు చేసుకుంటూ వెళ్ళారు. సో అనేకమైన మహత్కార్యములు వారి ద్వారా జరిగిని. అప్పుడు అనేక మందికి భయం కలిగిందని చక్కగా ఇక్కడ రాయబడింది. కాబట్టి ఇంకా మరి ఏమేం చేశారో చూద్దాం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిది. సో వాళ్ళ బిహేవియర్ మారిపోయింది, వారి భక్తి జీవితం మారిపోయింది, వారు ఆలోచించే విధానం మారిపోయింది, అన్నీ మారిపోయినాయి. ఎందుకు అంటే వారి లోపల ఉన్న ఆత్మ మారిపోయింది కాబట్టి వారి స్వభావం కూడా, నేచర్ కూడా మారిపోయింది. ఇదియు కాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచు, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. కాబట్టి ఈ విధముగా ఒక గొప్ప మార్పు అనేది వారిలో ప్రారంభమైంది. కాబట్టి ఇప్పుడు తెర లోపల ఎక్కడో ఉండే దేవుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే మానవ హృదయంలోనికి వచ్చి ఇప్పుడు మనల్ని ఆయన నియంత్రిస్తూ, మనల్ని పరిపాలిస్తూ, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. సో మన మొత్తం జీవితం మారిపోవాలంటే ముందు దేవుడు మన హృదయంలోనికి రావాలి. అవునా? కాబట్టి ఇప్పుడు మనం ఆ దేవుని యొక్క ఆ పరిశుద్ధాత్మ కార్యాలను, దేవుని యొక్క మహిమను, ప్రసన్నతను మనం చూడాలి అంటే ఈ పరిశుద్ధాత్మ కార్యాలంటే అపోస్తుల కార్యముల దగ్గరికి మనం రావాలి అంటే మనం కూడా యాజకుడు ఎలాగైతే తెరలు
ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్ళాడో, అలాగే మనం కూడా కొత్త నిబంధనలో కొన్ని దాటుకుంటూ ఈ అపోస్తుల కార్యముల దగ్గరికి రావాలి అని ప్రవక్త అంటున్నాడు. చూడండి, అవేంటంటే ఆ యొక్క తెరలు మనకు కూడా దేవుడు కొత్త నిబంధనలో పెట్టాడు. పాత నిబంధనలో యాజకుడికి దేవుని ప్రసన్నతను చూడాలనుకున్న వాడికి ఏ విధముగా స్టెప్ బై స్టెప్ వాడు ముందుకెళ్లాలో, అలాగే ఇక్కడ కూడా మనం ఆ పరిశుద్ధాత్మ కార్యములు మన జీవితంలో చూడాలి అంటే మనం కూడా స్టెప్ బై స్టెప్ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అంటే ప్రవక్త చెప్తున్నాడు, మనకు కూడా కొన్ని స్టెప్లు పెట్టాడు, ఇక్కడ తెరలు పెట్టాడు, అడ్డ తెరలు చీల్చుకుంటూ వెళ్ళాలి. అవేంటంటే ప్రవక్త చక్కగా చెప్తున్నాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలు మనం సక్సెస్ఫుల్గా ఎప్పుడైతే దాటటం అంటే వాటిని జయించటం కాదు. ఈ 4 సువార్తల్లో ఉన్న మాటలు కానీ, దేవుని యొక్క ఆ యొక్క ఆశీర్వచనములు కానీ, దేవుని యొక్క ఆదేశాలు కానీ, దేవుడు మనకు అప్పగించిన ఆజ్ఞలు కానీ, వీటన్నిటిని ఎప్పుడైతే మనం కరెక్ట్గా విశ్వసించి ఎప్పుడైతే ముందుకెళ్తామో, వాటిని నెరవేర్చుకుంటూ ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో అప్పుడు మాత్రమే ఆ యొక్క అపోస్తుల కార్యముల్లోనికి, అంటే పరిశుద్ధాత్మ కార్యముల్లోనికి మనం వెళతాం. ఆ రోజు అపోస్తులు ఎలాగైతే పెంతెకొస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మను పొంది వారి జీవితాన్ని, భక్తి జీవితాన్ని మనకి ఎలాగైతే చూపించారో, ఈరోజు మనము కూడా ఆ విధముగా ఉండాలి అంటే మనం కూడా వీటిని దాటుకుంటూ అక్కడికి వెళ్ళాలి అని ప్రవక్త చాలా చక్కగా చెప్తున్నాడు. సో ఇవన్నీ ఏంటంటే అడ్డతెరలు. ఇంకో మాటలో చెప్పాలంటే అడ్డుబండ లాంటివి. ఎవరు పడితే వాళ్ళు ఆ చివరి పరిశుద్ధాత్మ దగ్గరికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళటానికి వీల్లేదు. ఇందాక చెప్పాను, అనుమతి లేనిదే అనుమతి ఉన్నవారికే ప్రవేశం, ఇతరులకు ప్రవేశము లేదు. ఇక్కడ కూడా అంతే. అందరూ బైబిల్ చదువుతారు, కానీ ఎంతోమంది బైబిల్ చదివి తొట్టుపడతారు, ఎంతోమంది బైబిల్ చదివి కింద పడతారు, ఎంతోమంది బైబిల్ చదివి మరి వాళ్ళు అర్థం కాక వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అదే బైబిల్ని చదివి అందులో ఉన్న వాక్యాన్ని పట్టుకొని ఆ చివరి దాకా అంటే పరిశుద్ధాత్మ వరకు వెళ్ళిన వారు కొంతమంది. సో ఈ అడ్డతెరలు ఇవన్నీ దేనికి అంటే, అబ్స్టకిల్స్ దేనికంటే కొంతమందిని పడేయటానికి, కొంతమందిని అడ్డుకోవటానికి, కొంతమందిని అనుమతించటానికి. కాబట్టి ఈ విధానాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈరోజు మనందరి చేతిలో బైబిల్ ఉంది, కానీ అందరూ దేవుని పిల్లలు కాదు. ఎన్నో సంఘాలు ఉన్నాయి, కానీ అన్నీ రేపు పరలోకం వెళ్ళేవి కాదు. ఎందుకు ఇన్ని భేదాలు, ఇన్ని వ్యత్యాసాలు, ఇన్ని తేడాలు అంటే మరి ప్రవక్త వచ్చిన తర్వాతే మనకు అర్థమైంది. ఇదంతా కూడా దేవుడు నియమించిన అడ్డతెరలు, అబ్స్టకిల్స్ అన్నమాట, అడ్డంకులు. ఎందుకు అంటే అనుమతి ఉన్నవాడు, ఎన్నికలో ఉన్నవాడు మాత్రమే లోపలికి రావాలి, యోగ్యులు మాత్రమే దాన్ని పొందుకోవాలి, అయోగ్యులు, పనికిరాని వారు మాత్రం వాళ్ళు తోసివేయబడాలి. దానికోసమే దేవుడు ఈ విధానాన్ని సెట్ చేశాడు. కాబట్టి ఈ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా, యోహాను, 4 సువార్తల్లో ఒక వ్యక్తికి కావాల్సిన రక్షణ కానీ, పరిశుద్ధాత్మ కానీ, దైవిక స్వస్థతలు కానీ అన్నీ, వాడికి కావలసినవన్నీ కూడా దేవుడు ఈ 4 సువార్తల్లో పొందుపరిచాడు. వాటిని మనం ఎప్పుడైతే జాగ్రత్తగా అర్థం చేసుకొని నిజముగానే ఆ విధానంలో వెళతామో అప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలు మన జీవితంలో కూడా మనం చూస్తాం. లేదు, ఇది అర్థం కాకుండా ఎవరైతే ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోతారో వారు ఖచ్చితంగా తోసివేయబడతారు, తొట్టుపడతారు, పక్కకి వెళ్ళిపోతారు. అదే పౌలు చెప్తున్నాడు చూడండి, రోమాపత్రిక 9:33లో, ఇదిగో నేను అడ్డురాతిని, అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టుపడిరి. చూడండి, అడ్డుబండను, అడ్డురాయిని దేవుడే సియోనులో స్థాపించాడు. దానికి తగిలి అనేక మంది కింద పడిపోవాలి. కాబట్టి అందుకే ఈ రోజు వరకు ఇశ్రాయేలీయులు చాలామంది యేసుక్రీస్తును నమ్మరు. వాళ్ళు ఆయన మెస్సయ్యగా గుర్తించరు. ఎందుకు అంటే దేవుడే ఆ యొక్క అడ్డుబండను వారికి పెట్టాడు. కానీ అదే అడ్డుబండ ద్వారా మనమేం చేశామంటే జీవ మార్గంలోని కంటే ఆయన్ని మనం విశ్వసించి దాన్ని మనం పొందుకున్నాం, వారు పొందుకోలేకపోయారు.
అవునా? అందుకే పేతురు పత్రికలో ఉంటుంది చూడండి, మొదటి పేతురు పత్రిక 2:7 చెప్తున్నాడు ఆయన, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. ఎవరు? ఆయన అమూల్యమైన రాయి మనకి, కానీ విశ్వసింపని వారికి ఆయన నిషేధించబడిన రాయి. చూడండి, అదే రాయి ఒకడికేమో అమూల్యమైన రాయి, తలరాయి, కానీ అదే రాయి ఒకరికి నిషేధించబడిన రాయి, అడ్డురాయి, పడిపోవటానికి పెట్టబడిన రాయి. కానీ మనకి మాత్రం ఆ రాయే తలరాయిగా మారింది. ఆ రాయి మనకి అమూల్యమైన రాయిగా మారింది. అదే చెప్తున్నాడు, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, కానీ విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించారో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయి అడ్డుబండయు ఆయను. కాబట్టి చాలా చక్కగా ఉంది. ఏమనంటే ఈ వాక్యములోనే దేవుడు అడ్డుబండను మూలరాయిని పెట్టాడు. కొంతమందికి ఈ వాక్యమే అడ్డురాయిగా మారిపోయింది. అంటే దేవుడే కొంతమందిని లోపలికి రాకుండా గేట్ దగ్గర రెస్ట్రిక్ట్ చేశాడు, అడ్డగించాడు, వారిని కన్ఫ్యూజ్ చేశాడు, వారు వెళ్ళిపోయేటట్టు పడిపోయేటట్టు చేశాడు. కానీ దేవుడు అదే వాక్యము ద్వారా తన పిల్లల్ని ఆయన ఓపెన్ చేసి, గేట్ ఓపెన్ చేసి లోపలికి అనుమతించాడు. కాబట్టి ఇదంతా కూడా మరి ఆది కాండము నుండి వివిధ రకాలుగా దేవుడు ఆయన చూపించుకుంటూ సాదృశ్యాల రూపంలో, ఛాయల రూపంలో మనకి చూపించుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇదంతా కూడా మనకి దేవునికి నిజ రూపములో ఈరోజు మన కళ్ళ ముందు ఆ సాదృశ్యాలను నిజ రూపంలో ఈరోజు మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రవక్త వర్తమానము ద్వారా అవన్నీ కూడా మనకి వాస్తవాలుగా ఈరోజు మారినాయి. వర్తమానము లేకపోయి ఉంటే మనకు కూడా అదేదో ఒక కథల పుస్తకంలాగా, చరిత్ర గ్రంథంలాగా, అదేదో ఒక పుస్తకంలాగా మిగిలిపోయేది. కానీ వర్తమానం ఏం చేసిందంటే ఈ వాక్యాన్ని మన జీవితంలో వాస్తవ రూపంలోనికి అన్నిటినీ కూడా మార్చి మనకి రియాలిటీలో చూపిస్తున్నాయి. కాబట్టి సహోదరులారా, ఈ అపోస్తుల కార్యములంటే పరిశుద్ధాత్మ కార్యాలకు, ఆ కార్యాల దగ్గరికి మనల్ని నడిపించే ఈ 4 జీవులు లాంటి స్వార్థలు, ఈ 4 స్వార్థలు, మత్తయి స్వార్థ, మార్కు స్వార్థ, లూకా, యోహాను, ఈ 4 స్వార్థలు గొలుసుల్లాగా మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ యొద్దకు నడిపించటానికి ఈ 4 కూడా గొలుసుల్లాగా, కొంతమందికి అడ్డుబండల్లాగా ఇవి చుట్టూ కూడా అమర్చబడి ఉన్నాయని మన ప్రవక్త చెప్తున్నాడు చక్కగా. కాబట్టి మీరు చూడండి, ఇక్కడ మత్తయి స్వార్థలో మరి ఫస్ట్ ఇక్కడ గేట్ ఎవరంటే మత్తయి, ఫస్ట్ గేట్. అవునా? ఈ సింహాసనాన్ని కాచుకొని ఉండే 4 గేట్స్లో ఫస్ట్ గేట్ ఎవరంటే మత్తయి సువార్త. ఎందుకంటే ఒక వ్యక్తి రక్షణ పొందటానికి ఫస్ట్ ఫౌండేషన్ ఏంటంటే బాప్తిస్మము. ఈ బాప్తిసం దగ్గర అనేక మంది, చాలామంది బాప్తిసం దగ్గరే వాళ్ళు పడిపోయి పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎన్నికలో లేని వాళ్ళు, ఎన్నికలో లేని వారిని ఈ మత్తయి, ఫస్ట్ గేట్ దగ్గర ఉన్న మత్తయే ఎన్నికలో లేని వారిని చాలామందిని అడ్డుకుంటాడు. అనుమతి ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తాడు. మిగతా వాళ్ళందరూ అక్కడే పడిపోతారు, ఫస్ట్ గేట్ దగ్గరే పడిపోతారు. మరి ఎలా మత్తయి ఎలా అడ్డుగిస్తున్నాడు? ఫస్ట్ గేట్ దగ్గర ఏముంది ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 28:19. ఒక వ్యక్తి రక్షణ పొందటానికి తొలి మెట్టు, ఫస్ట్ మెట్టు ఏంటంటే బాప్తిస్మము. అవునా? కాబట్టి ఆ బాప్తిసం దగ్గరే ఈరోజు అనేక మంది తొట్టుపడి పక్కకి వెళ్ళిపోతున్నారు, దారి మళ్లించబడుతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ మనకు తెలిసిద్ది. మత్తయి 28:19 దేవుడు చెప్తున్నాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. కాబట్టి ఇక్కడ మీరు చూస్తే దేవుడు చెప్తున్నాడు ఏమని? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిసం ఇవ్వండి అని. కానీ
మనం బైబిల్ మొత్తంలో చూస్తే ఏ ఒక్కరూ కూడా తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తీసం తీసుకున్నట్టు గాని, ఇచ్చినట్టు గాని మనకెక్కడా కనిపించదు. మరి అందరూ ఏ నామంలో తీసుకున్నారు అంటే యేసుక్రీస్తు నామంలోనే తీసుకున్నారు. అపోస్తల కార్యములు 2:38లో ఏ బాప్తీసం అయితే చెప్పబడిందో ఆ బాప్తీసంలోనే మరి ఆ బాప్తిస్మమే అందరూ తీసుకున్నారు. దాన్నే అందరూ ఇచ్చారు. బైబిల్లో మీరు వెతుక్కోండి. త్రిత్వములో కానీ ఎక్కడా కూడా ఎవరూ బాప్తీసం ఇవ్వలేదు, తీసుకోలేదు. అంటే దాని అర్థం ఏంటి? సో ఇక్కడే కన్ఫ్యూజన్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. అంటే ఇదొక లాక్ చేయబడిన గేట్ లాగా ఉంది. ఇక్కడ గేట్కి ఏముంది? లాక్ ఉంది, చిక్కుముడి. అర్థం కాని పరిస్థితి ఇక్కడ. ఎందుకంటే అనేక మంది ఈరోజు మా బాప్తీసం కరెక్ట్ అని, మా ప్రార్థన కరెక్ట్ అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ బైబిల్ దగ్గరికి మనం వచ్చి చూస్తే మరి మత్తయి సువార్తలో చక్కగా చెప్పబడింది. కానీ ఆ బాప్తీసాన్ని ఎవరూ తీసుకోలేదు. త్రిత్వంలో ఎవరు ఇవ్వలేదు, తీసుకోలేదు. అంటే మత్తయి సువార్తలో చెప్పబడిన ఈ వాక్యం ఒక లాక్ లాంటిది, ఒక పజిల్ లాంటిది, ఒక తాళం లాంటిది. సో ఇక్కడ చాలామంది ఆగిపోతారు, చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, చాలామంది దారి తప్పుతారు, చాలామంది తొట్టుపడిపోతారు. మన ప్రవక్త చెప్తున్నాడు చూడండి. సో ఈ మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ నాలుగు గేట్స్ లాంటివని చక్కగా చెప్తున్నాడు చూడండి. సో తూర్పు వైపున ఉండే మెయిన్ గేట్ ఎవరంటే మత్తయి. ఎలా అడ్డుకుంటున్నాడు అంటే ఈ వాక్యం ద్వారా. చాలామంది ఈ వాక్యం దగ్గరికి వచ్చి ఇదే నిజం అనుకొని మరి వెనక ముందు ఆలోచించకుండా మరి అలా అంటే గుడ్డిగా తప్పుడు మార్గంలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అవునా? కానీ ఇక్కడ మనం కొద్ది నిమిషాలు ఆగి ఒక్కసారి చూస్తే ఎవ్వరూ కూడా ఈ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చెప్పబడిన ఈ బాప్తీసాన్ని ఎవ్వరూ తీసుకోలేదు. త్రిత్వంలో ఎవరు ఇవ్వలేదు. ఎందుకని అని మనం జాగ్రత్తగా వెతికితే ఖచ్చితంగా ఆన్సర్ అనేది మనకి దొరికిద్ది ఇక్కడే. కానీ చాలామంది ఈరోజు అలా వెతికే పరిస్థితులు లేరు. కానీ బైబిల్లో చక్కని మాట ఉంది. ఏమనంటే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదకువాడు నన్ను కనుగొనును అని దేవుడే చెప్తున్నాడు సామెతల గ్రంథంలో. చూడండి, నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. కాబట్టి మనం కన్ఫ్యూజ్ అయినప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్తగా లేఖనాలను పరిశీలించాలి, వెతకాలి. ఆ కాలానికి సంబంధించిన దేవుని చేత పంపబడిన సేవకులు, దూతలు, ప్రవక్తలు ఎవరో మనం వారి దగ్గరికి వెళ్ళాలి. ప్రతి కాలానికి దేవుడు తన సేవకుల్ని, ప్రవక్తల్ని పంపిస్తూ వచ్చాడు. ఈ చివరి కాలానికి కూడా దేవుడు మన ప్రవక్త విలియం బ్రన్హామ్ గారిని ఒక వర్తమానికుడిగా సంఘాల మధ్యకు పంపించాడు. ఇప్పుడు ఆయన వర్తమానం మనకేం చెప్తుంది? ఒక్కసారి మనం పరిశీలిస్తే ఆన్సర్ అనేది చక్కగా వచ్చేసింది. అవునా? కాబట్టి మనం వెతకాలి. వెతికితే ఖచ్చితంగా మనకు దొరికిద్ది. ఇంకొక మాట ఏంటంటే, వెతికినప్పుడు అంట దేవుడే మనకి తన్ను తాను కనపరుచుకుంటాడంట. నిజమండి. దేవుడు గనక మరుగులో ఉంటే ఎవడూ పట్టుకోలేడు. అవునా? కానీ దేవుడే మనల్ని ప్రేమించి తన పిల్లల్ని వచ్చి తన్ను తాను కనపరుచుకుంటాడు. అలా మనం దేవుణ్ణి పట్టుకోగలం తప్ప మనం ఎంత వెతికినా దేవుడు గనక మరుగులో ఉంటే మనకు దొరకడు. కాబట్టి ఎవరైతే శ్రద్ధగా వెతుకుతారో వారికి దేవుడే తన్ను తాను కనపరుచుకుంటానని ఇక్కడ ఇర్మియా గ్రంథంలో చక్కగా ఉంది చూడండి. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. ఎలా కనుక్కుంటారు? నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఎంత చక్కని మాట. మనం కాదు వెతికి పట్టుకునే దేవుణ్ణి, దేవుడే మన ప్రయాస గమనించి మన ఎదురుగా వచ్చి నిలబడతాడు. ఎప్పుడు మనం పూర్ణ మనస్సుతో వెతికినప్పుడు, విచారణ చేసినప్పుడు. కాబట్టి లేఖనాలను ఎప్పుడైనా సరే మనం అలా పరిశీలించాలి. అలా చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థమయ్యేవి కాదు ఇవన్నీ. వర్తమానాలు కానీ, బైబిల్లో ఉన్న విషయాలు కానీ అలా ఏదో అనాలోచనతో చదువుకుంటూ వెళితే అర్థమయ్యేవి కావు. మనం ఏం చేయాలి? ప్రతి దాన్ని పరిశీలిస్తూ వెతుక్కుంటూ వెళ్ళాలి. అలా ఎవరైతే వెతుకుతారో దేవుడు ఖచ్చితంగా వారికి దొరుకుతానని చెప్పాడు. అవునా? కాబట్టి ఇక్కడ మత్తయి సువార్తలో మరి ఆయనైనా మరి త్రిత్వంలో బాప్తీసం కరెక్టా కాదా
ఇంతకీ యేసుక్రీస్తు ఎవరు? ఆయన తండ్రా, కుమారుడా, పరిశుద్ధాత్ముడా అన్న విషయాలను మత్తయి సువార్తలోనే మనం జాగ్రత్తగా చూసుకుంటూ వెళితే చక్కగా మనకు అర్థమైంది. ఇక్కడ యోసేపుతో దూత వచ్చి చెప్తున్నాడు. యోసేపుతో ఏమని? తన భార్య గురించి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదువు అని దూత యోసేపుతో చెప్తున్నాడు మరియ గురించి. అవునా? పేరు పెట్టి ఇక్కడ చూడండి, ఆయనకి ఏమని పేరు పెడతారంట? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. కాబట్టి యేసయ్య, యేసుక్రీస్తు అనే క్యారెక్టర్లో అసలు ముందు దేవుడు మనకు కనిపిస్తున్నాడా లేదా? ఫస్ట్ ఆయన దేవుడు అన్న విషయం ముందు మనం గుర్తించాలి. ఆయన ఒక మానవుడు కాదు. యేసుక్రీస్తు దేవుడు, దైవత్వం కలిగిన వాడు అన్న విషయం ముందు మనకు తెలుస్తుంది అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడు అని అర్థము. కాబట్టి యేసయ్యను చూడగానే మనకు ఫస్ట్ ఏం గుర్తు రావాలంటే ఆయన దేవుడు, మనిషి కాదు. ఆయన మనిషి రూపంలో ఉన్న దేవుడు అని. అయితే చాలామంది ఏమంటారంటే దేవుడే కానీ కుమారుడైన దేవుడు అంటారు. తండ్రి దేవుడు పైన ఉన్నాడు, కుమారుడైన దేవుడు కిందకు వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు తర్వాత వచ్చాడు సంఘాల మధ్యకు అని చాలామంది చెప్తారు. కానీ యేసయ్యలో ఈ మూడు మనం చూడొచ్చు. ఏవి? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. అవునా? యెషయా గ్రంథంలో ఒక మాట చెప్పబడింది ఆయన గురించి, యేసయ్య గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనం ఇది. ఏంటిది? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. కాబట్టి ఇవన్నీ యేసయ్యను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనాలు. ఇవన్నీ ఆయనలో నెరవేర్చబడినాయి. అంటే ఆయనలో నిత్యుడగు తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఇవన్నీ కూడా మన యేసయ్యలో చక్కగా నెరవేర్పు జరిగినాయి. అంటే ఆయనలో తండ్రి లక్షణం ఉందా లేదా? తండ్రి వేరు, కుమారుడు వేరు అని చాలామంది అంటూ ఉంటారు. కానీ కాదండి, తండ్రే కుమారుడిలాగా వచ్చాడు అని తెలియచేసేవే ఈ లేఖనాలన్నీ కూడా. అందుకే మీరు గమనించండి, ఆయన తండ్రిలాగా వ్యవహరించాడు, పాపాలను క్షమించాడు భూమి మీద ఉన్నప్పుడు. చాలామంది అడుగుతారు, నువ్వు మనిషివై ఉండి పాపాలను ఎలా క్షమిస్తున్నావని. అప్పుడు తండ్రి అన్నాడు, అప్పుడు యేసయ్య అన్నాడు, నాకు సమస్తము తండ్రి చేత అనుగ్రహించబడింది అని. కాబట్టి ఆయన తండ్రిలాగా వ్యవహరించాడు, పాపాలను క్షమించాడు, కాళ్లకు మొక్కించుకున్నాడు, శిష్యులు ఆయన పాదాలు మొక్కారు. అవునా? అందుకే ఒకసారి ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచు అంటే యేసయ్య ఏమన్నాడు? ఇన్ని రోజుల నుంచి నన్ను చూస్తున్నావు కదా, మళ్ళీ తండ్రిని మాకు చూపించు అని ఎలా అడుగుతున్నావు అన్నాడా లేదా? నన్ను చూచువాడు తండ్రిని చూస్తున్నాడు అని చక్కగా చెప్పాడు అక్కడ. కాబట్టి మన యేసయ్యలో తండ్రి లక్షణాలు, తండ్రి పాత్ర కూడా ఆయనే పోషించాడు. పాత నిబంధనలో తండ్రిగా ఉన్నాడు, ఇప్పుడు ఆయన కుమారుని పాత్రలోకి వచ్చాడు. అవునా? అందుకే ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు ఒక స్వరం వినపడింది. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. కాబట్టి ఆయనలో కుమారుని పాత్ర కూడా ఉంది. తండ్రి పాత్ర ఆయనే పోషించాడు, కుమారుని పాత్ర ఆయనే పోషించాడు, తర్వాత పరిశుద్ధాత్మ యొక్క పాత్ర కూడా ఆయనే పోషించాడు. అందుకే ఆయన గురించి బాప్తిస్మం ఇచ్చి ఏమన్నాడు? ఇక్కడ చూడండి, మత్తయి 3:11, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఇవి మాటలు ఎవరి గురించి చెప్పినాయి? యేసయ్య గురించి. యేసయ్య దేంతో ఇస్తాడంట? పరిశుద్ధాత్మతో, అగ్నితో బాప్తిస్మం ఇస్తాడంట. సో ఇండైరెక్ట్గా యోహానే చెప్తున్నాడు ఏమని? ఆయనే పరిశుద్ధాత్మ అని.
అవునా కాదా? మళ్ళీ ఇదే మాట ఇక్కడ యోహాను చెప్పిన మాటే యేసయ్య కూడా చెప్తాడు. అపోస్తల కార్యములు 1:5లో శిష్యులతో చెప్తాడు ఈ మాట. ఏమని? యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చెను కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుతారు అని యేసయ్యే స్వయంగా శిష్యులకు చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ మాటను పెంతెకొస్తు పండుగ రోజున ఆయన నెరవేర్చాడు. అదే దేవుడు పరిశుద్ధాత్ముడుగా వారి మధ్యకు దిగివచ్చాడు. అందుకే మీరు గమనిస్తే అపోస్తల కార్యముల గ్రంథంలో ఒక మాట రాయబడింది. వారందరూ ఆ యొక్క ఆసియాలో అట్లా వాక్యం చెప్తూ వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మ అంటే యేసు ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు అని రాయబడింది. అంటే దేవుని ఆత్మ, యేసయ్య ఆత్మ వారిని ఆసియాలో వాక్యం చెప్పకూడదు, ఈ ఏరియాలో మీరు వాక్యం చెప్పండి అని ఎక్కడెక్కడ వాక్యం చెప్పాలో కూడా యేసు ఆత్మ వారిని నడిపిస్తూ వెళ్ళింది. కాబట్టి ఆ యేసయ్యే మళ్ళీ పరిశుద్ధాత్ముడుగా వచ్చాడు అన్న విషయం ఇక్కడ చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. అందుకే పేతురు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ పొందిన తర్వాత చెప్తున్న మాట ఇది. ఏమని? ప్రతి వాడు యేసు క్రీస్తు నామంలో బాప్తీసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు అని చక్కగా చాలా క్లియర్గా ఎలుగెత్తి అందరి ముందు చెప్పాడు పేతురు. అవునా? ఇలా ఏమైందంటే వారి యొక్క విశ్వాస జీవితం, వారి యొక్క సేవా జీవితం అనేది ఇలా ప్రారంభించబడింది. కాబట్టి ఆయన మాటలు విని అనేక మంది అపోస్తుల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట యందు వారు ఎడతెగక ఉన్నారు అని చక్కగా రాయబడింది. అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. కాబట్టి అపోస్తుల కార్యములు 2:38 ద్వారానే ఎవడికైనా సరే నిజమైన రక్షణ, ఆ బాప్తీసం ద్వారానే మనం నిజంగా రక్షణ పొందగలం. ఆ బాప్తీసం ద్వారానే మనకు నిజమైన మారు మనస్సు, పాపక్షమాపణ అన్నీ కూడా ఆ నామాన్ని ధరించినప్పుడే మనకు వస్తాయి. అంటే రక్షణ ఆ నామంలోనే కలుగుతుంది. అంతేగాని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే బిరుదుల్లో మనకు రక్షణ లేదు కాబట్టి ఎవరు ఆ నామంలో బాప్తీసం తీసుకోలేదు. కానీ యేసుక్రీస్తు నామంలోనే అందరూ తీసుకున్నారు, అందరూ ఇచ్చారు బైబిల్లో. కాబట్టి ఈ రక్షణ మార్గాన్ని ఒక చిక్కుముడిలాగా మత్తయి సువార్త దగ్గరే మరి దేవుడు అక్కడ పెట్టాడు. ఎందుకంటే అనేక మంది దానికి తగిలి కింద పడిపోవాలి. కానీ కొంతమంది ఎన్నికలో ఉన్నవారు మాత్రం దాని యొక్క ఆన్సర్ ఏంటో తెలుసుకొని వారు సరైన మార్గములో ఆ అడ్డుబండను దాటుకొని ముందుకు వెళ్ళాలి. అందుకోసమే దేవుడు ఈ 4 అడ్డుబండలను పెట్టాడు చుట్టూ. ఏంటవి? కాపలా కాసే 4 జీవుల్లాగా ఈ 4 సెక్యూరిటీ లాగా పరిశుద్ధాత్మకి దేవుడు పెట్టాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లోక, యోహాన్. ఈ మత్తయి సువార్తలోనే రక్షణ బాప్తీసం అనే దగ్గర చాలామంది కింద పడిపోతారు. అవునా? రక్షణ తర్వాత మరి దేవుడు మనకిచ్చిన మరొకటి ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు, అంటే అద్భుతాలు, స్వస్థతలు ప్రార్థన ద్వారా దేవుని యొద్ద నుండి మనం లాక్కునే మరి వాటి గురించి యేసయ్య చెప్పాడు. నిజమండి, శిష్యులకు ఆయన సేవను అప్పగించేటప్పుడు ఏమన్నాడంటే మీరు వెళ్ళండి, సువార్త బోధించండి అని చెప్పి తర్వాత ఏమన్నాడంటే మీరు చేతులేసి ప్రార్థన చేయండి, అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు చేయండి, నా నామంలో మీరు ఇవన్నీ చేయండి అని ఆజ్ఞాపించాడు. సో రక్షణ తర్వాత ఒక విశ్వాసికి అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన ద్వారా మనకు కావలసిన వాటిని దేవుని యొద్ద నుండి పొందటం రక్షణ తర్వాత మరొక ప్రాముఖ్యమైన కార్యం. ఏంటది? ఇక్కడ చూడండి, రోగుల్ని స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠ రోగుల్ని శుద్ధులుగా చేయండి, దెయ్యములను వెళ్ళగొట్టండి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యండి. అలాగే మార్కు సువార్తలో కూడా మీకు కనపడింది. అయితే మరి వీటిని ఎలా మనం పొందగలం అనేది ఇక్కడ మార్కు సువార్తలో చెప్తున్నాడు. చూడండి, అందుకు యేసు వారితో ఇట్లా నేను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. సో కావాల్సింది ఏంటి? విశ్వాసం. ఇవన్నీ పొందాలి అంటే ముందు మనకి విశ్వాసము కావాలి. చూడండి, ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడునని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల
వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. సో దేవుడు చెప్పిన ఈ ఆశీర్వచనములు కానీ, అద్భుతాలు కానీ, ఇవన్నీ కూడా మనం ఎలా పొందగలం? విశ్వాసము ద్వారా, ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా వీటన్నిటిని మనం సొంతం చేసుకోగలమని మళ్ళీ దేవుడే చెప్పాడు. సో ఈ విధానంలో ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో ఆ తెరలు చీల్చుకుంటూ ఒక్కొక్క అడుగు మనం దేవుని దగ్గరికి వెళ్ళగలం. లేదు ఇదంతా మన వల్ల కాదులే, ఇదంతా మనం చేయలేంలే అని ఎప్పుడైతే అనుకుంటామో నువ్వు ఆ గేట్ దగ్గరే ఆగిపోతావు. మన విశ్వాస జీవితం అక్కడే ఆగిపోతుంది. ఈ గేట్లన్నీ తీసుకుంటూ లోపలికి వెళ్ళాలంటే ముందు ఇవన్నీ మన జీవితంలో చేర్చుకోవాలి, వాటిని విశ్వసించాలి, వాటిని మనం క్రియారూపంలోనికి మార్చుకోవాలి, విశ్వాసముతో వాటిని మనం పొందుకోగలగాలి. అప్పుడు మాత్రమే మనం పూర్తిగా ఆ యొక్క మందసం దగ్గరికి, సింహాసనం దగ్గరికి, పరిశుద్ధాత్మ క్రియల దగ్గరికి మనం వెళ్ళగలం. సో ఇవన్నీ ఏంటంటే దేవుడు ఏర్పరిచిన ఒక సెక్యూరిటీ గేట్స్ లాంటివి. తర్వాత మరి దేవుడు మనకి ఆజ్ఞాపించిన మరొకటి ఏంటంటే స్వార్థకు వెళ్ళేటప్పుడు, సేవ చేసేటప్పుడు ఎలా వెళ్ళాలో కూడా దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. చూడండి, మీరు సంచినైనను, జాలనైనను, చెప్పులనైనను తీసుకొని పోవద్దు. సువార్తకు వెళ్ళేటప్పుడు మీరు ముందే అన్నీ సెట్ చేసుకొని వెళ్ళొద్దు అంటున్నాడు. అంటే ఈరోజు చాలామంది మరి ఎక్కడ సంఘాన్ని స్థాపిస్తే దశంభాగాలు బాగా వస్తాయి, ఎక్కడికి వెళితే ప్రజలు నన్ను బాగా పోషిస్తారు, ఎక్కడికి వెళితే బాగా నాకు డబ్బులు వస్తాయి అని ఆలోచించి అక్కడ సేవ ప్రారంభిస్తారు. జనరల్గా చాలామంది ర్యాండమ్గా దేవుడు చూపించినట్టుగా ఎవరు వెళ్ళరు. చాలా ముందు జాగ్రత్త కలిగి పల్లెటూరు అయితే మనకేమీ రావు అని చెప్పేసి కొంచెం ఎంప్లాయీస్, సెటిల్ అయిన వాళ్ళు, ఉద్యోగస్తులు ఎక్కడెక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళి దేవుడు నన్ను సేవకు పిలిచాడని చెప్పి వారికి మాయమాటలు చెప్పి వారి డబ్బును దోచుకోవడానికి చూస్తారు దశంభాగాల రూపంలో. అందుకే ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు సంచినైనను, జాలినైనను తీసుకొని పోవద్దు. అంటే మీరు ముందే ప్రిపేర్డ్గా వెళ్ళొద్దు, ఎవరినో దోచుకుందామనే ఉద్దేశంతో మీరు వెళ్ళొద్దు అంటున్నాడు. చూడండి, త్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్నలు అడగవద్దు. ఈ ఊళ్ళో బాగుంటుందా సేవ? ఈ ఊళ్ళో క్రిస్టియన్స్ ఉన్నారా? ఈ ఏరియాలో బాగా దేవుణ్ణి యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారా? ఇక్కడ చర్చి పెడితే నాకు వర్కౌట్ అయిద్దా అని ఎంక్వైరీలు చేసి మీరు సేవకి వెళ్ళొద్దు. దేవుడు మీకు చూపించినట్టుగా అలా వెళ్ళిపోండి, మిమ్మల్ని పోషించే బాధ్యత దేవుంది అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. కానీ ఈరోజు చాలామంది ఇవన్నీ సెక్యూరిటీ మొత్తం చూసుకొని, ఫ్యామిలీని, సెక్యూరిటీని, ఫైనాన్షియల్గా ఇవన్నీ చూసుకొని అప్పుడు సేవకి వెళ్తూ ఉంటారు. కానీ అది నిజమైన సేవ కాదు. అదే అంటున్నాడు మన ప్రవక్త కూడా చెప్తున్నాడు. చూడండి, అష్యూరెన్స్తో మీరు ఎప్పుడు వెళ్ళొద్దు అంటున్నాడు మన ప్రవక్త. చాలామంది ఈరోజు డినామినేషన్లు కానీ వీళ్ళందరూ చేసేది అదే. పల్లెటూరుకి వెళ్ళి సేవ చేయాలంటే డబ్బులు రావు, అందుకని సంస్థల దగ్గర నుంచి నెల నెల జీతాలకు పనిచేస్తూ ఉంటారు. ఈరోజు పాస్టర్లు చాలామంది జీతాలకు సేవ చేస్తూ ఉంటారు. వారికి నెల నెల పైనుంచి సంస్థల నుంచి డబ్బులు వస్తాయి, ఇక్కడ దశంభాగాలు కానుకలు వస్తాయి, బియ్యం ఇవన్నీ వస్తూ ఉంటాయి. అందుకని వాళ్ళు అక్కడికి వెళ్ళి సేవ చేస్తారు. కానీ ఇవేమీ లేకుండా వెళ్ళి ఊరికే సేవ చేయండి అంటే ఎవరు చేయరు. కాబట్టి ఇక్కడే మనకు తెలిసిపోయింది ఎవరిది నిజమైన సేవ, ఎవరు ఏ ఉద్దేశంతో వెళ్ళారన్నది ఇక్కడే మనకు తెలిసిపోద్ది. అందుకే దేవుడు మరీ చెప్తున్నాడు శిష్యులకి, ఇవన్నీ చూసుకొని అష్యూరెన్స్తో మీరు వెళ్ళొద్దు, మీరు వెళ్ళిపోండి. వారు మీకు ఇచ్చుచున్న పదార్థములను తినచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండండి. ఎవరైతే మిమ్మల్ని ఇంట్లోనికి చేర్చుకున్నారో ఆ ఇంటికి వెళ్ళండి, ఆ ఇంటికి సమాధానము కలుగునుగా కానీ చెప్పండి. వారు ఏదైతే పెట్టారో దాన్ని తినండి, ఆ ఇంట్లో ఉన్నవారిని ఆశీర్వదించండి. పనివాడు తన జీతమునకు పాత్రుడు. మీరు పని చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దేవుడు వారి ద్వారా మీకు ఎంతో కొంత సహాయాన్ని చేస్తాడు. ఆ ఆతిథ్యాన్ని పుచ్చుకోండి, ఆ డబ్బులు ఇస్తే తీసుకోండి, కానీ మీరు ప్లాన్డ్గా మాత్రం వెళ్ళొద్దు అంటున్నాడు. ఇవి వస్తేనే వెళతాం అన్నట్టుగా మీరు ఉండొద్దు. వెళ్ళండి, మీకు వస్తే తీసుకోండి, రాకపోతే వదిలేయండి అన్నట్టుగా చెప్పాడు తప్ప వీటిని బేస్ చేసుకొని మీరు సేవకి వెళ్ళొద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇంటింటికి తిరగవద్దు.
ఇది ఎందుకు ప్రత్యేకంగా చెప్పాడు దేవుడు? ఎందుకంటే ఈరోజు చాలామంది ఈ ఇంట్లో భోజనం, ఆ ఇంట్లో పడక, రేపొద్దున వాళ్ళ ఇంట్లో టిఫిను, ఇట్లా ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటారు. కొంతమంది అయితే పాస్టర్లు తెల్లబట్టలు వేసుకొని బ్యాగ్ తగిలించుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకు? నిజానికి వారి మీద శ్రద్ధతో కాదు, డబ్బులు ఇస్తారని. ప్రార్థన చేస్తే పాస్టర్ గారికి ఎంతో కొంత 100, 200 చేతిలో పెట్టాలి. అందుకని కావాలని ప్రార్థన డబ్బుల కోసం కాదు, కానీ మీ శ్రేయస్సు కోసం, మీ బాగు కోరి నేను ప్రార్థన చేయటానికి వచ్చాను, మీ ఇంట్లో ఏమైనా దోషం ఉంటే తొలగిపోయిద్ది అని మాటలు చెప్తూ వచ్చి ప్రార్థన చేస్తారు. కానీ ఫైనల్గా ఏం ఆశిస్తారంటే ప్రార్థన చేసినందుకు వారు ఏదో ఒకటి ఇవ్వాలి అని ఆశిస్తారు. నిజంగా నీకు చేయాలనిపిస్తే చేసి వెళ్ళిపో, కానీ వాళ్ళు ఇచ్చేదాకా, డబ్బులు ఇచ్చేదాకా అక్కడే కూర్చొని ఇవ్వకపోతే ముఖాలు మార్చి ఇలాంటివి చేసినప్పుడు ఏమైందంటే మరి దేవుడు అంటే తెలియని వారికి మనమే ఒక హేళనగా, దేవుడంటే ఎగతాళిగా కనిపిస్తాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈరోజు క్రైస్తవ్యం కానీ పాస్టర్లం కానీ ఎందుకు మరి ఇతర మతస్థులు, వేరే వాళ్ళు, అన్యులు ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు, ఎందుకు తిట్టుకుంటున్నారంటే ఇలాంటి పనుల వల్లే. ఈ పాస్టర్లు ఇలాంటి పనులు చేయటం ద్వారానే మరి వేరే వాళ్ళు దేవుని దగ్గరికి రావట్లేదు. పాస్టర్లను దొంగల్లాగా చూస్తున్నారు. ఎందుకంటే నిజమే, అది పాస్టర్లు ఈరోజు దొంగల్లాగా తయారయ్యారు. ఏదైనా దొరికితేనే, మనకి ఏదో ఒకటి దొరికితేనే అక్కడ సేవ కానీ, ప్రార్థన కానీ, ఏదైనా. కాబట్టి ఇలా మరి క్రైస్తవ్యాన్నే పూర్తిగా మార్చేశారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇవన్నీ చూసుకొని మీరు ఎష్యూరెన్స్ చూసుకొని వెళ్ళొద్దు అని మన ప్రవక్త కూడా చెప్తున్నాడు. అవునా? ఇంకా దేవుడు ఏం చెప్పాడో చూద్దాం. ఇవన్నీ ఏంటంటే మరి ఒక విశ్వాసి కానీ, ఒక సేవకుడు కానీ ఎలా రక్షణ పొందాలి, ఎలా తన సేవను కానీ ఇవన్నీ కొనసాగించాలో ఈ 4 సువార్తల్లో దేవుడు మనకు కావలసినవన్నీ కూడా పొందుపరిచాడు. వాటిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని ఎప్పుడైతే వాటిని మన జీవితంలో కరెక్ట్గా జరిగిస్తామో వారికి లాగే, శిష్యుల్లాగే అపోస్తల కార్యములు అంటే పరిశుద్ధాత్మ కార్యములు మన జీవితంలో కూడా చూస్తాం. మనం ఎప్పుడైతే 4 గేట్ల దగ్గర బంధించబడతామో, ఇరుక్కుపోతామో ఆ అసలైన దాంట్లోకి వెళ్ళలేం. ఈ 4ని మనం దాటుకుని వెళ్ళినప్పుడే ఆ పరిశుద్ధాత్మ క్రియల్ని మన జీవితంలో చూడగలం. అందుకే ఫైనల్గా యేసయ్య వెళ్ళిపోయేటప్పుడు చెప్తున్నాడు, ఇవన్నీ చెప్పి లాస్ట్లో అంటున్నాడు చూడండి, యోహాను సువార్తలో, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఫైనల్గా చెప్తున్నాడు ఏమని? నా మాటలు నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్నాడలా మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు క్రియలు చేస్తాడు, చెప్పాలంటే వాటికంటే గొప్పవి చేస్తాడు. నిజమేనండి, అపోస్తులు నడిచి వెళుతుంటే వారి నీడ పడి అనేక మంది స్వస్థత పొందారు. అవునా? శృంగారం అనే దేవాలయం దగ్గర ఆ కుంటివాడు నజరేయుడని యేసు నామం చెప్పగానే లేచి గంతులేశాడా లేదా? కాబట్టి ఇవన్నీ అపోస్తుల జీవితంలో జరిగిన కార్యాలు, పరిశుద్ధాత్మ కార్యాలు. మన జీవితంలో కూడా అవి జరగాలి అంటే మనం ఖచ్చితంగా ఈ 4 సువార్తల్లో యేసయ్య ఏమేమైతే చెప్పాడో ఆ విధానంలో మనం ముందుకెళ్ళాలి. అవన్నీ కూడా మనం విశ్వసించాలి, వాటిని మన జీవితంలోనికి అన్వయించుకోవాలి. వాటిని ఎప్పుడైతే మనం జరిగిస్తామో ఆ విధంగా రక్షణ పొందుతామో, ఆ విధముగా ఎప్పుడైతే మనం ప్రార్థనలో ఉంటామో ఖచ్చితంగా వారి జీవితంలో జరిగినట్టే అవే క్రియలు మన జీవితంలో కూడా జరుగుతాయి. కాబట్టి ఈ 4 గేట్లను మనం ఏం చేయాలి? దాటుకుంటూ మధ్యలో ఉన్న పరిశుద్ధాత్మను మనం సొంతం చేసుకోవాలి. ఎక్కడైనా సరే ఈ గేట్ దగ్గర మనం ఆగిపోయామంటే అక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళలేం. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఎన్నికలో ఉన్న వారికి అనుమతించడానికి, ఎన్నికలో లేని వారిని తోసేయటానికి ఈ 4 గేట్లను కొత్త నిబంధనలో ఒక విశ్వాసి కంటే మనకి సంబంధించిన 4 గేట్లు ఈ మత్తయి, మార్కు, లూకా, యోహాను.
పాత నిబంధనలో ఎలాగైతే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, దేవుని మందస్సమని అలా స్టెప్పులుగా పెట్టాడో, కొత్త నిబంధనలో కూడా దేవుడు ఈ పరిశుద్ధాత్మ యొద్దకు రావాలి అంటే ఈ విధముగా మనం దాటుకొని రావాలన్నట్టుగా ఈ గేట్లను పెట్టాడు. కాబట్టి వీటిని మనం, ఇందులో ఉన్న విషయాలను జాగ్రత్తగా మనం చదివి అర్థం చేసుకొని ప్రవక్త వర్తమానం ద్వారా ఎప్పుడైతే వాటిని వాస్తవ రూపంలోనికి మనం తెచ్చుకుంటామో అప్పుడు మాత్రమే ఆ పరిశుద్ధాత్మ క్రియలు మన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మనం చూడగలం. కాబట్టి సహోదరులారా, ఈ పరిశుద్ధాత్మ కార్యాలు, అపోస్తుల కార్యాలంటే ఏవో కాదు కానీ చనిపోయిన యేసయ్యే అపోస్తుల యొక్క జీవితాల్లో ఆయన కదలాడుతూ వచ్చాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. తిరిగి లేచి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే శిష్యుల మధ్య ఉన్నాడు, శిష్యుల్లో ఉన్నాడు, వారిని నడిపిస్తూ ఉన్నాడు. వారు చేసే క్రియల్లో, వారు బోధించే బోధల్లో, వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో, వారి యొక్క నడవడిలో ప్రతి చోట యేసయ్యను చూపిస్తూ ఉన్నారు శిష్యులు. కాబట్టి ప్రవక్త అదే అంటున్నాడు, ఆయన చనిపోయి తిరిగి లేచి ఇప్పుడు అపోస్తుల యొక్క జీవితాల్లో ఆయన మళ్ళీ లోకానికి కనపడుతూ ఉన్నాడు. అదే విధంగా ఈరోజు సంఘమైన మనలో కూడా మరి దేవుడు కనిపించాలి, సంఘమయ్యున్న మనలో కూడా ఆ పునరుద్ధానుడైన దేవుడు కనిపించాలి అని మన ప్రవక్త చెప్తున్నాడు. సంఘం అంటే ఏంటి? చనిపోయిన యేసును మనం లోకానికి చూపించాలి. మన క్రియల్లో, మన బోధల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబాల్లో, ప్రతి చోట ఈ లోకం ఎవరిని చూడాలంటే చనిపోయిన యేసును, ఆయన జీవితాన్ని మన జీవితంలో చూడాలి. ఇక్కడ అదే ప్రవక్త చెప్తున్నాడు. కాబట్టి యాజకుడు ఏ విధముగా ఆ యొక్క షారోను పుష్పము నుండి తీసిన ఆ అభిషేక తైలాన్ని ఎప్పుడైతే మీద పోసుకొని ఆ సువాసనను పక్కన ఉన్న అందరికీ విరజిమ్ముతాడో, అలాగే మనము కూడా ఆ పరిశుద్ధాత్మ అనే నూనె చేత నింపబడి దేవుని యొక్క ఆ సువాసనను మనం కూడా లోకానికి విరజిమ్మాలి అని మన ప్రవక్త చెప్తున్నాడు. కాబట్టి మరి ఈ విషయాల ద్వారా 4వ అధ్యాయంలో యోహాను చెప్పిన ఈ సన్నివేశాలన్నీ కూడా మనం చూసాం. మరి ఇవన్నీ ఎప్పుడైతే మరి తెలుసుకున్నారో, వీటి గురించి తెలుసుకొని ఈ 12 సింహాసనాలు, 24 సింహాసనాల్లో ఉన్న పెద్దలు ఏం చేశారంటే వారి యొక్క కిరీటాలు తీసి ఆ సింహాసనం ఎదుట వేసి, ప్రభువా, నీ వంటి గొప్పవాడు లేడు అని ఆయన కొనియాడుతూ, ఆయన నామాన్ని గొప్ప చేస్తూ, ఆయన కీర్తిని వివరిస్తూ సింహాసనం మీద ఉన్న ఈ 24 పెద్దలు ఆ కిరీటాలను కూడా తీసి సింహాసనం మీద వేశారు అని మనం ఆల్రెడీ చదివాం. కాబట్టి మరి ఏ విధముగా 4వ అధ్యాయాన్ని పూర్తిగా మనం ముగించుకున్నాం. మరి దేవుని చిత్తమైతే తర్వాత భాగంలోనికి మనం వెళదాం వచ్చే వారం. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరూ కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధుడా, కృపగల దేవ, జీవము కలిగిన యేసయ్య, మీకు స్తోత్రములు తండ్రి. నిజమే ప్రభువా, మరి ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రతి విషయాన్ని, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఇదంతా నిజమేనా అని మేము ఆలోచించే సమయంలో ఇవన్నీ వాస్తవాలని, ఆది కాండము నుండి దీనికి సంబంధించిన సాదృశ్యాలను, ఛాయలను అనేక రూపాలుగా ప్రభువా నువ్వు చూపిస్తూ పరిశుద్ధ గ్రంథంలో మా కోసం దాచిపెట్టినందుకు స్తోత్రములు తండ్రి. మా ప్రవక్త గనక రాకపోయి ఉంటే అసలు ఇదంతా మాకు అర్థమయ్యేది కాదు ప్రభువా. ప్రకటన గ్రంథం అంటే అదేదో వేరొక లోకం, వేరొక జీవుల గురించి, వేరే జీవరాశుల గురించి అన్నట్టుగా మేము అనుకునే వాళ్ళం తండ్రి. కానీ ప్రవక్త వచ్చిన తర్వాత మరి అవి ఎంత నిజమో వాటికి సంబంధించిన సాదృశ్యాలను నువ్వు ఆది కాండము నుండి మీరు ఎలా చూపించుకుంటూ వచ్చారో ఇవన్నీ కూడా ప్రవక్త ద్వారా మాకు వివరించినందుకు స్తోత్రములు ప్రభువా. అవన్నీ వింటూ తండ్రి, అవి ఎంత వాస్తవాలో మేము తెలుసుకుంటూ మా జీవితానికి ప్రభువా వాటిని ఎలా అన్వయించుకోవాలో, వాటి ద్వారా ఎలా మా జీవితాలను మార్చుకోవాలో, మా దృష్టిని, మా యొక్క ప్రయాణాన్ని, మా గమ్యస్థానాన్ని అన్నిటినీ ప్రభువా మార్చుకుంటూ నీ వైపుగా ప్రయాణించే కృపను మాకు దయచేయమని ఒకరోజు తండ్రి నిజముగానే ఈ గేట్లన్నీ దాటుకుంటూ తండ్రి నిజమైన పరిశుద్ధాత్మ యొద్దకు మేము వచ్చి
పరిశుద్ధాత్మ చేత నింపబడి మీతో సదాకాలం జీవించే కృపను మా అందరికీ మీరు దయచేయమని, అలాగే తండ్రి తర్వాత విషయాలను, రాబోయే విషయాలను మేము ధ్యానిస్తూ ఇంకా ప్రభువా మీ కొరకు నమ్మకముగా, మీ కొరకు తండ్రి ఇంకా తండ్రి పరిశుద్ధముగా మీరు కోరుకున్నట్టుగా మేము జీవించే కృపను మాకు దయచేయమని, ఈ ఉదయకాలపు దీవెనలతో మమ్మల్ని అందరినీ మీరు నింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు అను ఎంతో శ్రేష్టమైన మీ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన కృపా సమాధానము కూడి ఉన్న మనందరికీ, ఈ లోకంలోని పరిశుద్ధులందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక.